లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. గంగా గారు లైక్ చేయండి, మీరు ఛానల్కి వచ్చారు కదా, లైక్ చేయండి. వర్క్ అయిపోయిందా గంగా గారు? ఎవరండి చూస్తున్నారు? లైవ్కి వచ్చి మాట్లాడండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హాయ్, ఇంకా లేదు, ఎక్కడున్నారు? నథింగ్ స్పెషల్, మీకు రొటీనా? ఎవరికి? సిద్ధు గారికా? ఇంకా లేదు. ఏమండి ఇంకా ఆఫీస్లోనే ఉన్నా, వర్క్లోనే ఉన్నారా? శ్యామ్లా, నేను వర్క్కి పోలేదు ఈరోజు. సారీ అండి, ఈరోజు సండే కదా, మర్చిపోయాను నేను. మర్చిపోయాను గంగా గారు, మర్చిపోయాను నేను. ఓయమ్మా. శ్యామ్లా, శ్యామ్లా, టుడే బెండకాయ ఫంక్షన్లు ఉన్నాను. ఓ, ఫంక్షన్కి వెళ్ళారు, ఓకే ఓకే, ఎంజాయ్ అండి, ఎంజాయ్. ఎలా ఉంది పండుగ ఫంక్షన్ అంతా? కాల్ వస్తుంది, ఒక్క నిమిషం అండి, ఇది ఇచ్చేసి చూస్తా. అది రాలేదండి, విఎన్ గారు రాలేదు. అది నేను చూశాను, ట్రై చేశాను, రావట్లా. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. గంగా గారు హాయ్ అండి, హౌ ఆర్ యూ? కంప్లీట్ అయ్యింది ఫంక్షన్, ఇంటికి వెళ్ళారా? కాపీ రైట్ పడింది. ఎవరికి? నాకా? ఇప్పుడు సాంగ్ వచ్చినందుక? దేనికి పడింది కాపీ రైట్? ఇప్పుడు లైవ్ సాంగ్ వచ్చినందుక? సిస్టర్ ఏంటి, ఏం తిన్నారు ఈరోజు? గోపి గారు చెప్పండి. కాలేదు. రజిత గారు ఏం చేస్తున్నారండి? నేను వర్క్కి పోలేదు ఈరోజు. ఓకే, ఇవన్నీ సాంగ్ వచ్చింది కదా. అవును, అనుకోకుండా కాల్ వచ్చింది, అది సాంగ్ కాదు, మ్యూజిక్ వచ్చింది. పడుతుంది మళ్ళీ, కాపీరైట్ పడుతుంది, ఏం చేయలేము కదా ఇంకా. గంగా గారు ఐఎమ్ ఓకే అండి, తిన్నారా లేదా అండి? హాయ్ నవీన్, హాయ్ నమస్తే. వెంగమామన నవీన ఎవరు మాట్లాడుతున్నారు ఇద్దరిలో? లైక్ చేయండి, ఛానల్కి వచ్చినప్పుడు లైక్ చేయండి. రజిత గారు ఉన్నారా? ఇంకా లేదు. మీరు తిన్నారా సిద్ధు గారు? రాక్ స్టార్ గారు ఏం ఫుడ్ తిన్నారండి మీరు? ఏం చేస్తున్నారు? మార్నింగ్ నుంచి ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? అవునవును సార్, సాంగ్ వచ్చింది, అది నేను కట్ చేశాను. అక్కడికి పడుతుంది కంపల్సరీగా, కాపీరైట్ అయినా పడుతుంది. కొంచెం సాంగ్ విన్నా కూడా పడుతూ ఉంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మటన్ తిన్నా ఇప్పుడే. మటన్ ఒక్కటే తిన్నారా? రైస్ ఏం చేయలేదా సార్? రజిత గారు ఉన్నా చూస్తున్నారు నువ్వు పులిహోర కలుపుతా ఉంటే చూస్తూ ఉన్నారనమాట సిస్టర్. చూసారా సార్, వీడు డబుల్ యాక్షన్ అన్నట్టు, మేము చూస్తూనే ఉంటాం అబ్బా నువ్వు వేసే పులిహోరకి. రజిత గారు మీరు బిజీ పర్సన్ అండి, చూస్తారు అంతే, చాట్ చేయరు. ఇంట్లో కాదు బయట. ఇదేంటండి, బయట ఎక్కడ తిన్నారు రాక్ స్టార్ గారు? చెప్పండి.